నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. రాష్ట్రంలో ఈసారి జరిగిన ఎన్నికలు ప్రధాన పార్టీలైన అధికార వైసీపీ, విపక్ష టీడీపీలకు జీవన మరణ సమస్య కాగా తన ఉనికిని చాటుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు సాగించింది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి తనయురాలు షర్మిల ఏపీసీసీ అధ్యక్షురాలిగా పగ్గాలు చేపట్టడంతో పార్టీకి కొంత జీవం పోసినట్లయింది. దీనికి తోడు అధికార వైసీపీ టికెట్లు దక్కని ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరి ఎన్నికల బరిలో దిగారు. అలాగే వైసీపీ టికెట్ ఆశించి భంగపడ్డ మరికొందరు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకొని ఎన్నికల సమరాంగణంలో నిలిచారు. రాష్ట్ర విభజన అనంతరం తన ఉనికిని కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో మనుగడ కోసం ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల గెలుపు మాటేలా ఉన్నా కొన్ని నియోజకవర్గాల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులకు ధీటుగా ఉండడంతో ఫలితాలు తారుమారయ్యే అవకాశం ఉంది. కొన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఓటింగ్ జరిగిందనే వార్తల నేపథ్యంలో వైసీపీ, టీడీపీ అభ్యర్థులు గుండెల్లో గుబులు రేకెత్తిస్తోంది. కాంగ్రెస్ అభ్యర్థులు పోలయ్యే ఓట్లు ఎవరికి నష్టం, ఎవరికి లాభం అనే అంశంపై రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రంలో పలు లోక్సభ, శాసనసభ నియోజకవర్గాల్లో అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్న ప్రధానంగా రాయలసీమలోని కడప, కర్నూలు ఎంపీ స్థానాలు, నందికొట్కూరు, కోడుమూరు, మడకశిర, సింగనమల, ఉరవకొండ, పూతలపట్టు, దక్షిణ కోస్తాలో కోవూరు, చీరాల, ఉత్తరాంధ్రలో టెక్కలి నియోజకవర్గాల్లో ప్రధాన పోటీదారులుగా కాంగ్రెస్ అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. కడప ఎంపీ అభ్యర్థి షర్మిల, మడకశిర ఎమ్మెల్యే అభ్యర్థి సుధాకర్లు విజయానికి చేరువలో ఉన్నట్లు పోలింగ్ అనంతరం వార్తలు వినిపిస్తున్నాయి. మిగిలిన నియోజకవర్గాల్లో ప్రధాన పక్షాల్లో ఎవరి ఓట్లకు గండి కొడతారనేది జూన్ 4న జరిగే ఓట్ల లెక్కింపు వరకు వేచి చూడాల్సి ఉంది. రాష్ట్రంలో అందరి దృష్టి ఆకర్షిస్తున్న కడప లోక్సభ అభ్యర్థిగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కూతురు షర్మిల ఏపీసీసీ అధ్యక్షురాలి హోదాలో ఇక్కడి నుండి పోటీ చేశారు. ఈ నియోజకవర్గం విభజనకు ముందు కాంగ్రెస్ కు కంచుకోట కాగా విభజన అనంతరం వైసీపీకి అడ్డాగా మారింది. ఈ నియోజకవర్గం నుంచే తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి వరుసగా 4 సార్లు విజయం సాధించగా బాబాయ్ వివేకానంద రెడ్డి 2 సార్లు, సోదరుడు జగన్ 2 సార్లు కాంగ్రెస్ పార్టీ నుంచి వరుస విజయాలు సాధించారు. విభజన అనంతరం జరిగిన ఎన్నికల్లో వరుసకు సోదరుడైన అవినాష్ రెడ్డి వరుస విజయాలు సాధించి మూడోసారి హ్యాట్రిక్ కొట్టాలనే లక్ష్యంతో ఎన్నికల సమరాంగణంలో నిలిచారు. షర్మిల సోదరుడు ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఈ లోక్సభ పరిధిలోని పులివెందుల అసెంబ్లీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే ఈసారి కాంగ్రెస్ అభ్యర్థిగా షర్మిల పోటీ చేయడంతో గతంలో ఉన్న పరిణామాలు మారిపోయాయి. షర్మిల కడపలోనే మకాం వేసి గెలుపే లక్ష్యంగా దృష్టి సారించారు. అంతేకాకుండా హత్యకు గురైన వివేకానందరెడ్డి కుమార్తె సునీత షర్మిలకు అండగా నిలిచారు. దీనికి తోడు షర్మిల తల్లి విజయమ్మ చివర్లో కుమార్తెకు అండగా నిలిచారు. దీంతో షర్మిల వైసీపీ అభ్యర్థి అవినాష్ రెడ్డికి ప్రధాన ప్రత్యర్థిగా మారారు. ఈసారి ఓటర్లు అసెంబ్లీకి అధికార వైసీపీకి, ఎంపీకి షర్మిలకు క్రాస్ ఓటింగ్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా పోలింగ్ కి ముందు రాహుల్ గాంధీ కడపలో షర్మిలకు మద్దతుగా జరిగిన బహిరంగ సభలో పాల్గొనడం ఆమెకు మరింత బలాన్నిచ్చినట్లయింది. రాష్ట్ర వ్యాప్తంగా అధికార వైసీపీ, విపక్ష కూటమి అభ్యర్థుల మధ్య పోటీ జరగగా కడప నియోజకవర్గంలో వైసీపీ, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల మధ్య పోటీ జరిగింది. ఇక్కడి నుండి టీడీపీ అభ్యర్థి భూపేష్ రెడ్డి పోటీ నామమాత్రమే అని చెబుతున్నారు. ఇదిలా ఉంటే కాంగ్రెస్, వైసీపీ మధ్య పోటీతో ఓట్లు చీలి తమ గెలుపుకు దోహదపడుతుందని టీడీపీ భావిస్తోంది. రాష్ట్రంలోనే హాట్ టాపిక్ గా మారిన కడప పార్లమెంట్ విజయంపై ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున బెట్టింగ్ జరగడం విశేషం. రాయలసీమలో అధికార వైసీపీకి కంచుకోటగా ఉన్న ఉమ్మడి కర్నూలు జిల్లాలో కర్నూలు ఎంపీ, కోడుమూరు, నందికొట్కూరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ప్రధాన పార్టీలు వైసీపీ, టీడీపీ అభ్యర్థులకు కునుకు లేకుండా చేస్తున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలను క్లీన్ స్వీప్ చేసి టీడీపీకి స్థానం లేకుండా చేసింది. ప్రధానంగా కర్నూలు ఎంపీగా కాంగ్రెస్ అభ్యర్థిగా రామ్ పుల్లయ్య యాదవ్ పోటీలో నిలిచారు. ఈ నియోజకవర్గంలో ముఖ్యంగా మైనారిటీలు అసెంబ్లీకి వైసీపీకి, ఎంపీకి కాంగ్రెస్ కు ఓటు వేసినట్లు చెబుతున్నారు. కాంగ్రెస్ అభ్యర్థికి వచ్చే ఓట్లపై వైసీపీ, టీడీపీ అభ్యర్థుల భవితవ్యం ఆధారపడనుంది. ఇదే జిల్లాలో నందికొట్కూరు అసెంబ్లీ నుంచి వైసీపీ నుంచి విజయం సాధించిన ఆర్థర్కు ఈసారి సీటు దక్కకపోవడంతో ఆయన కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకొని ఆ పార్టీ నుంచి పోటీ చేశారు. కోడుమూరు నుంచి వరుసగా వైసీపీ సాధించింది. గత ఎన్నికల్లో విజయం సాధించిన సుధాకర్ కు ఈసారి సీటు దక్కలేదు. ఇక్కడి నుండి 2009లో కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన పి మురళీకృష్ణ కాంగ్రెస్ అభ్యర్థిగా రంగంలో దిగారు. కొడుమూరు, నందికొట్కూరు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థుల కారణంగా ఫలితాలు తారుమారయ్యే అవకాశం ఉంది. రాయలసీమలోని ఉమ్మడి అనంతపురం జిల్లాలో మడకశిర, సింగనమల, ఉరవకొండ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ప్రధాన పార్టీల అభ్యర్థులకు ధీటుగా పోటీ పడ్డారు. ప్రధానంగా మడకశిర అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా నిలిచిన సుధాకర్ కు మాజీ పీసీసీ అధ్యక్షులు రఘువీరారెడ్డి అండగా నిలవడంతో అక్కడ కాంగ్రెస్ వర్సెస్ మిగిలిన పార్టీలుగా ఉన్నాయి. గత 2 సార్లు వరుస విజయాలు సాధించిన వైసీపీ ఎమ్మెల్యే తిప్పేస్వామికి ఈసారి సీటు దక్కలేదు. వైసీపీ కొత్త అభ్యర్థి ఈరలప్ప, టీడీపీ అభ్యర్థిగా
ఎంఎస్ రాజు పోటీ చేశారు. ఉరవకొండ అసెంబ్లీ నుంచి వైసీపీ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే వై విశ్వేశ్వరరెడ్డి సోదరుడు మధుసూదన్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో ఉండడం విశేషం. ఈ నియోజకవర్గం నుంచి ప్రస్తుతం టీడీపీ నుంచి పయ్యావుల కేశవ్ తిరిగి పోటీ చేశారు. అన్నదమ్ముల మధ్య పోటీతో ఓట్లు చీలి తమకు లబ్ధి చేకూరుతుందని టీడీపీ భావిస్తోంది. సింగనమల నుంచి మాజీ ఏపీపీసీసీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే ఎస్ శైలజనాథ్ కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిచారు. గతంలో ఇక్కడ వైసీపీ నుంచి గెలిచిన జొన్నలగడ్డ పద్మావతికి ఈసారి సీటు దక్కలేదు. ఈ నియోజకవర్గం నుంచి బండారు శ్రావణిశ్రీ వైసీపీ అభ్యర్థిగా ఎం వీరాంజనేయులు పోటీ చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి శైలజనాథ్ కు వచ్చే ఓట్లపై ప్రధాన పక్షాల అభ్యర్థుల విజయావకాశాలు ఆధారపడ్డాయి. దక్షిణ కోస్తాలోని ఉమ్మడి ప్రకాశం జిల్లా చీరాల కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ పోటీ చేశారు. 2014లో కృష్ణమోహన్ స్వతంత్ర అభ్యర్థిగా విజయం సాధించి తరువాత టీడీపీలో చేరారు. 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసిన ఆమంచి పరాజయం పొందారు. ఆయన చీరాల వైసీపీ సీటు ఆశించారు. సీటు దక్కకపోవడంతో ఆయన కాంగ్రెస్ తీర్థం పుచ్చుకొని ఎమ్మెల్యేగా పోటీ చేశారు. ఇక్కడి నుండి వైసీపీ అభ్యర్థిగా కారణం బలరాం తనేడు వెంకటేష్, వైసీపీ అభ్యర్థిగా ఎంఎం, కాంగ్రెస్ అభ్యర్థి ఆమంచి పోటీ ప్రధాన పార్టీల అభ్యర్థులకు కునుకు లేకుండా చేస్తోంది. ఉత్తరాంధ్ర శ్రీకాకుళం జిల్లా టెక్కలి అసెంబ్లీ నుంచి కిల్లి కృపారాణి పోటీ చేస్తున్నారు. ఆమె వైసీపీ సీటును ఆశించి దక్కకపోవడంతో కాంగ్రెస్ నుంచి బరిలో దిగారు. ఇక్కడి నుండి ఏపీ టీడీపీ అధ్యక్షులు కింజారపు అచ్చెన్నాయుడు వరుసగా 2 సార్లు గెలిచి హ్యాట్రిక్ కోసం 3వ బరిలో నిలిచారు. ఈ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా దువ్వాడ శ్రీనివాస్ పోటీ చేస్తున్నారు. ఇక్కడి నుండి కాంగ్రెస్ అభ్యర్థి కిల్లి కృపారాణి రంగంలో నిలవడంతో ఆమె ఎవరి ఓట్లకు గండి కొడుతుందనే చర్చ సాగుతోంది. రాష్ట్రంలోని చిత్తూరు జిల్లా పూతలపట్టు అసెంబ్లీ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ఎంఎస్ బాబు పోటీ చేశారు. బాబు 2019 వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే ఈసారి ఆ పార్టీ నుంచి సీటు దక్కకపోవడంతో కాంగ్రెస్ పార్టీలో చేరి పోటీ చేశారు. ఇక్కడ అధికార వైసీపీ నుంచి ఎం సునీల్ కుమార్, టీడీపీ నుంచి కె మురళీమోహన్ పోటీ చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి ఎంఎస్ బాబుకు వచ్చే ఓట్లపై వైసీపీ, టీడీపీ అభ్యర్థుల గెలుపోటములు ఆధారపడ్డాయి. నెల్లూరు జిల్లా కోవూరు అసెంబ్లీ నుంచి ఎన్ కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ నుంచి పోటీ చేశారు. ఇక్కడి నుండి వైసీపీ అభ్యర్థిగా ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి, టీడీపీ అభ్యర్థిగా వి ప్రశాంతి పోటీ చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి ప్రభావం ఓట్ల లెక్కింపు తేదీన తేలనుంది. అదేవిధంగా విజయనగరం నుంచి టీడీపీ రెబల్ అభ్యర్థి మీసాల గీత స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడం, అనంతపూర్ జిల్లా హిందూపూర్ అసెంబ్లీ నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా స్వామి పరిపూర్ణానంద పోటీ చేయడం కూడా ప్రధాన పార్టీ అభ్యర్థుల విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. ప్రధాన పార్టీల అభ్యర్థుల గుండెల్లో గుబులు రేకెత్తిస్తున్న కాంగ్రెస్, స్వతంత్ర అభ్యర్థులు ఎవరి ఓట్లకు చిల్లు పెడతారన్నది ఓట్ల లెక్కింపు తేదీ జూన్ 4 వరకు వేచి చూడాల్సిందే.